జగన్ రెంటపాల పర్యటనపై మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. నాగమల్లేశ్వరరావు చనిపోయి ఏడాది తర్వాత పరామర్శలని ప్రశ్నించారు. జగన్ మాటలు నమ్మి వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్లు వేశాడన్నారు. ఆయన చావుకి జగనే కారణమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే నాగమల్లేశ్వరరావు చనిపోయారని చెప్పారు. జగన్ పర్యటన కారణంగా ఇద్దరు చనిపోయారని మంత్రి మండిపడ్డారు. ఈరోజు బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి నువ్వు చెప్తూ ఉన్నావు ఈ నాగమల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వమే కారణం, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులు వేధింపులే కారణమని మీరు చెప్తూ ఉన్నారు. నిజంగా చూస్తూ ఉంటే అతను కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ అందరూ చెప్తూ ఉన్నారు, ఎవరైతే నాగమల్లేశ్వరరావు ఆయనకి బెట్టింగులు పిచ్చి ఉంది, ఆ బెట్టింగుల ద్వారానే లక్షలాది రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే నేను కూడా నాగేశ్వరరావు అంటే ఏదో ఒక నెల రోజుల క్రితమో 15 రోజుల క్రితమో చనిపోయారు అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పరామర్శకు వెళ్తున్నారని ఎవరు ఆ వ్యక్తిని పరిశీలిస్తే ఆయన ఈరోజు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం క్రితం ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు పోలీసుల వేధింపుల వల్ల, తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపుల వల్ల చనిపోయారని. అంటే నేను ఏ రోజు ఆయన చనిపోయారని చూస్తే